తర్వాత ఏమో నిందాచమే, ఎటువంటిది ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నిందించను. అనిందాచమే, నిందించకుండా ఉంటాను అంటే నిందించను ఎవరిని. తర్వాతే శ్రద్ధాచమే, మంచి శ్రద్ధతో ఉంటాను, దాన్ని ఉల్లంఘించను. అంటే విద్యాచమే, చక్కగా చదువుకుంటాను, అర్థమైందా? తర్వాత శృతంచమే, మంచే మాట్లాడతాను, సత్యమే మాట్లాడతాను. తర్వాత శృతం అంటే వినడం, మంచి మాటలే వింటాను, మంచి చెప్పిన మాట వింటాను, అమ్మ చెప్పిన మాట వింటాను, నాన్న చెప్పిన మాట వింటాను, సంధ్యావందనం చేసుకుంటాను. తర్వాత తపశ్చమే, అంటే తపస్సు చేస్తాను. తర్వాత సత్యంచమే, మంచిగా మాట్లాడతాను. తర్వాత వ్రతం ఆచరిస్తాను, అంటే బ్రహ్మచారి వ్రతం అన్నమాట, ఇది బ్రహ్మచర్యం అంటారు. సరేనా? అది ఇక్కడి నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ నాన్న చెప్పినట్టుగా తినకూడదు, అలాగేనా? సరేనా? బయటికి వెళ్ళామనుకో ఏమీ తినకూడదు, ఇవే చెప్పాలి. అన్నీ పెడతానుకోండి, లేసులు, కురుకురేలు, బిస్కెట్లు, అవన్నీ అవన్నీ తినకూడదు అన్నా కదా నాకు, నన్ను కొడితే అవన్నీ తినకూడదు, అర్థమైందా? చక్కగా ఇంట్లో చేసినవే తినాలి. ఏమిటి నీకేమైనా కావాలంటే అమ్మని అడుగు, చేసి పెడుతుంది. సరేనా? అది. సో నమస్కారం చేయి నాన్నగారికి. కూర్చోండి, కూర్చో కింద కూర్చో. గురవే వరం